వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నాను అది కేవలం ఆయన కృపని. ఆయన బట్టి నమ్మి స్తుతిస్తున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి మనందరినీ సగజీవులకు కూడా భద్రపరిచి ఆయన సన్నిధిలో కనపడటానికి చూపిన ఆయన ప్రేమ, కృప, ఉచిత కృపను బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మరొక వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 8:12. మనం దేవుడైన యెహోవా పంపిన 10 తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించుటకు దేవుడు మోషే అహరోనులతో అద్భుతాలు చేయిస్తున్నాడు. ఫరో నమ్మడం లేదు. ఫరో హృదయం కఠినమైపోయింది. అప్పుడు దేవుడు తెగుళ్ళు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటగా నీటిని రక్తముగా మార్చినట్లు పోయిన వీడియోలో చూసుకున్నాము. ఇప్పుడు కప్పలు రెండవ తెగులు చూద్దాము. నిర్గమకాండము 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చప్పున చేశాడు కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయారు. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టారు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చూసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామయుడైన ప్రభువా, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటే మరొకసారి నీ పాసాలతో వచ్చినైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మనడికి దయచేసి నాయనా మీరు మాతో మాట్లాడి మరి మా జీవితాల్లో మేము ఎలాగా దేవునికి మొరపెట్టాలో, మోషే ఎలా మొరపెట్టాడో, మరి ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఎలా మొరపెట్టాడో, దేవుడు ఎలాగ వాటి నుంచి విడిపించాడో, మరి మా జీవితాల్లో మీరు కూడా నాయన మేము మొరపెట్టినప్పుడు మీరు మాకు పట్ల అద్భుత కార్యం చేసి విడిపిస్తారని మేము తెలుసుకునేలాగా మీరు మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి మహింపదమని విశ్వాస జీవితంలో స్థిరముగా ముందుకు సాగిపోయే కృపాన్ని గ్రహించుకొని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి బిక్కులైనగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమె చూసాం కదా, మొదటిది నీటి రక్తముగా మార్చబడింది. తర్వాత కప్పల తెగులును తొలగిస్తారని ఫరోకి ఇచ్చిన వాగ్దానాన్ని. ఇక్కడ రెండవ తెగులుగా కప్పలు ఆ నీటిలో అంతా కప్పలు విస్తారంగా వచ్చేసేమాట. విస్తారంగా వచ్చేసినప్పుడు ఆ నీరు తాగలేదు కదా ప్రజలు. కప్పలు ఎక్కడ చూసినా కప్పలే, ఎక్కడ చూసినా ఇళ్లలోనేమి పొలంలోనేమి ఎక్కడ చూసినా కప్పలు అన్నట్టుగా మనం ఇప్పుడు వాక్యాన్ని చదువుకున్నాం కదా. అప్పుడు ఆ కప్పల తెగులును దాని నుండి విడిపిస్తారని, లేకపోతే దాని నుండి తొలగిస్తారని, ఆ తెగుల నుండి విడిపిస్తారని ఫరోకి మోషే వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. మోషే ఏం చేశాడు? అది నెరవేర్చడానికి ముందుకు వచ్చాడనమాట. అది ఆ కప్పలు తొలగించడం విషయంలో. అది ఎలా చేశాడు? దేవునికి మొరపెట్టడం ద్వారా నమ్మకమైన మధ్యవర్తిగా తన పాత్రను ఆయన చేసినట్లుగా చూస్తున్నాం. ఆయన దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి నెరవేరుస్తాడని ఆయన నమ్మాడు. దేవుడు అద్భుతం చేస్తాడని అందుకుని ఫరోకి వాగ్దానం చేశాడు మోషే. ఏమని? ఆ కప్పల తెగుల నుండి విడిపిస్తారని. అందుకోసం ఆయన దేవుడైన యెహోవాకి మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఏం జరిగింది? దేవునికి ఐగుప్తు ప్రజలుగా ఫరోకి మధ్యవర్తిగా ఎవరున్నారు? మోషే ఉన్నట్టుగా చూస్తున్నాం. మోషే ఉండి తను ఏం చేయాలి? ప్రార్థన చేశాడనమాట, మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయన సృష్టిపై సార్వభౌమత్వం కలిగిన వాడు. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, తన మాట చొప్పున సృష్టిని సృష్టించిన దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. అది ఇక్కడ మనం
చూస్తున్నాం. ఈ ప్రార్థనకి ఆ ప్రకృతి నుండి జవాబు వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఆ సముద్రంలో ఉన్న ఏటి నీటిలో ఉన్న కప్పలు విస్తారంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు ఆ దేవుడు ఆలకించి జవాబు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మోషే ఫరో కఠినమైన హృదయాన్ని ఎదుర్కోవడం, ఆ ప్లేగు, ఆ కప్పల నుండి వచ్చిన ఆ తెగులను తొలగింపు కోసం మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసి జయం పొందినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మరి నా జీవితంలో మనకి ఎన్నో శోధనలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, వేదనలు వచ్చినప్పుడు మనము మొరపెట్టాలి. అందుకే కీర్తనలో 145 కీర్తన అనుకుంటా, తనకు నిజముగా మొరపెట్టు వారు అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడట. మరి మన మొర ఎలా ఉంది? మనకి విపత్కర పరిస్థితుల్లో అసాధ్యమైన కార్యాలు జరగాలనుకున్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? హృదయపూర్వకంగా మొరపెడుతున్నామా? మనం పరీక్షించుకోవాలి. యెహోవాకు మొరపెట్టును అనే పదం ఏంటి? ఫరోకు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని మోషే ఒక తీవ్రమైన ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఒక కఠిన పరిస్థితుల్లో, ఒక విపత్కర పరిస్థితుల్లో, ఎటుతోచని పరిస్థితుల్లో ఆ కప్పల నుండి ఆ ప్రజలను రక్షించి ఫరోకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునేలాగా నా ప్రార్థన ఆలకించు ప్రభు అని అక్కడ హృదయపూర్వకమైన ప్రార్థన మోషే చేసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఫరోను అణిచివేసి ఈజిప్టుని శిక్షించడానికి దేవుడు ప్రకృతిని నియంత్రించాడు. ఆయన తన శక్తి ద్వారా ఏం చేశాడంటే నిరూపించుకున్నట్టుగా వచనం తెలుపుతాం. చూస్తున్నాం కదా వచనంలో. మోషే మరియు అహరోను ఫరో అవినీతి నాయకత్వం నుండి తమను తాము వేరు చేసుకొని వాళ్ళు ప్రత్యేకించబడి ప్రజల పక్షాన మధ్యవర్తితో వహించి రాజభవనాన్ని విడిచి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ప్రభువుకి మొరపెట్టి తీవ్రమైన, అంటే ఎంతో ఆక్రందన హృదయంలో నుంచి ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా దేవుణ్ణి వేడుకోవాలి. ప్రార్థించి గెలిచినట్లుగా, అంటే దేవుణ్ణి పిలిచినట్టుగా దేవుణ్ణి తీవ్రంగా ప్రార్థించారు, దేవుణ్ణి వేడుకున్నారు. అది త్వరగా చేయమని ఆతృతతో అది త్వరగా చేయి ప్రభు అని బ్రతిమాలుకున్నారు. దేవుణ్ణి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. మోషే వలె మన కష్ట సమయాల్లో దేవుణ్ణి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలో చూస్తున్నాం కదా. ఒక విపత్కర పరిస్థితి తీవ్రంగా, అంటే ఇంకా దేవునిపై పూర్తిగా ఆధారపడిపోయి చెయ్యి ప్రభు, నువ్వు చెయ్యాలి ప్రభు, దయచేసి చెయ్యి ప్రభు, మా మొర ఆలకించు ప్రభు అని ప్రార్థించాలి. నిర్గమకాండం 8:12లోని పరిస్థితిని పోలి ఉన్నప్పుడు సహాయం కోరవలసిన అవసరం ఏర్పడేలా, ఆ పరిస్థితిలో దేవుని సహాయం కోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఆ తెగులు పోవాలంటే దేవుడే చెయ్యాలి. ఆ కప్పల నుండి దేవుడు విమోచనించాలి ఆ ప్రజల్ని. కప్పలు తెగులు తొలగించుకొని ప్రార్థించాలి. ఆ కప్పలు తెగులు తొలగించుకొని ప్రార్థించినప్పుడు కప్పలు ఎలాగా చదువుకున్నాం కదా, ఆ కప్పల తెగుల నుండి దేవుడు విడిపించినట్టుగా చూస్తున్నాం. ఆ పొలంలోనేవి ఇంకా నీటిలో ఉన్న కప్పలన్నిటికీ తీసినప్పుడు మనం ఆ 12వ వచనం చూసుకున్నాం, 11 కూడా చూసుకున్నాం. ఆ కప్పలు చచ్చిపోయినట్టుగా చూస్తున్నాం. ఆ కప్పల తెగుల నుండి దేవుడు ఫరో పట్ల మోషే చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మరొక అద్భుత కార్యాన్ని అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయినా కూడా ఫరో హృదయం కఠినమైపోయింది. మరి మనం ఎలా ఉన్నాం? మన జీవితాల్లో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి పాత నిబంధనలో ఇవన్నీ అనేకమైన అద్భుతాలు చేసిన దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇవన్నీ ఆచరించడం మానవులు కష్టమని ఆయనే ఈ భూలోకంలోకి దిగివచ్చి జన్మించి మానవావతారముగా జన్మించి నా కొరకు ఆ పరలోక సింహాసాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొని రిక్తుడిగా, దీనుడిగా, నరావతాడిగా ఆయన తగ్గించుకొని భూలోకంలో జన్మించిన తర్వాత సిలువుపై శిరస్సు నుండి అని కాలు వరకు నలగొట్టబడి ఆయన సిలువు బలియాగం ద్వారా అమూల్యమైన రక్తధారల ద్వారా ఆయన మనకి రక్షణ ఇవ్వడానికి భూలోకంలో వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన దెబ్బల ద్వారా మనకు విడుదల, రక్షణ,
ఆయన మన దరిద్రాన్ని, మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన భరించాడు. మనన్నిటి నుండి కొట్టివేసి మనకి రక్షణ ఇచ్చాడు. మనం సమృద్ధిగా జీవించాలని, మన ఆశ్చర్యకరంగా జీవించాలని, కష్ట నష్ట సమయాల్లో, వేదన బాధల్లో ఆయనపై ఆధారపడి విజయం పొందాలని ఆయన చిత్తము. కాబట్టి మనము కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారే మనకు వచ్చారు. ఆయనని మనం వేడుకుంటే ఆయన రక్తం ద్వారా విడుదల, ఆయన సిలువ బలియాగం ద్వారా ప్రతి విషయంలో మనకి విజయం ఇస్తాడని నమ్మి ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమని, కృపామని, దయామడి ప్రభా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాల ప్రభా, మీకే స్తోత్రం. నాయన మేము మొరపెట్టవలసిన అవసరం ఉంది. నాయన మేము ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ అవసరంలో ఉన్నామో, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి, నా తండ్రి నాయన ఆర్థిక పరిస్థితి, వేటి నుంచి మేము నీ నుండి విజయం పొందాలని ఆశిస్తున్నామో, మేము ఎలా ప్రార్థన చేయవలనో, మాకు ఎలా మొరపెట్టవలనో మీరు మాకు బోధించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. విశ్వాస సహితంగా మేము ప్రార్థించే జ్ఞానంని, కృపని మాకు అటువంటి ప్రార్థనాత్మని మాకు దయచేసి అటువంటి విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులను గైడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నన్ను ఇంకా ప్రోత్సహించే ముందుకు నడిపించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ మనం ఎలా ప్రార్థన చేయాలో మోషే ప్రార్థన చేసినట్లుగా కప్పల తెగులు నుండి దేవుడు విడుదలిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాలైనా తప్పక విజయం ఇస్తాడని నమ్మి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు. మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.